జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. ఎంతోమందికి వివాహాలు అవ్వక, ఎంతోమంది యవనస్తులు మరి నాకు ఇంత వయసు అయింది వివాహాలు అవ్వట్లేదు ఎంతోమంది బాధపడుతున్నారు. ఎవరికైతే వివాహాలు అవ్వలేని వాళ్ళు ఉన్నారో మీ కుటుంబంలో మీ గ్రామస్తులో తెలుసు కదా మీకు, వారి కోసం ప్రార్థనలు చేయండి. ప్రతి ఒక్కరు ఏ ఎముకలు నారిని ఎక్కడ దేవుడు సమకూర్చాడో తగిన సమయంలో వారికి వివాహాలు అవ్వాలని, వివాహాలైన వారు అనేక వారి కోసం మరి గర్భఫలాలు తెరవాలని వారి కోసం ప్రార్థనలు చేయండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నామండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగచేదును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, మోసేతో దేవుడు చెప్పాడండి. ఈ వాగ్దానం మోసేతో దేవుడు చెప్పి మాట్లాడుతున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతిని నేను కలగచేదును. అంటే ముందున్న మార్గం ఏంటో మోసేకి తెలియదండి, దేవుడికి తప్ప. అందే చెప్తున్నాడు, నేను నీకు తోడుగా వచ్చును, భయపడొద్దు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. మన జీవితంలో కూడా మన మార్గాలు మనకు తెలియవండి. మనకు తెలియపోయినా పర్వాలేదు, తెలుసుకుని మనం ఏం చేయలేం. తెలియకపోవడమే మంచిది. తెలియకుండా మనం వెళ్ళామంటే మంచి ఆశ్చర్య కార్యాలు చూస్తాం మన మార్గంలో. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తే చాలండి. మనకు మార్గం కనిపించే పని పర్లేదు, దేవుడు తోడుండి నడిపిస్తాడండి. హల్లెలూయా. కానీ ఇక్కడ చెప్తున్నమాట, అసలు సన్నిధి అంటే ఏంటి? మన పరిస్థితులు బాగోలేనప్పుడే దేవుడి సన్నిధి చేరడం కదండి. అన్ని వేళలో దేవుని స్తుతించుకోవడమే దేవుని సన్నిధి ఉంటుంది. మనకి ఆనందం వచ్చినప్పుడే ఆయన గుర్తు చేసుకోవాలి. మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన గుర్తు చేసుకోవాలి. మన బాధలో ఉన్నప్పుడు ఆయన గుర్తు చేసుకోవాలి. మనకి ఇంక చూడండి, చాలామంది సంతోషం బలము ఎంతో ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి ఆనందంగా వెళ్తారు. దుఃఖం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, కుదరలేని రోగం వచ్చినప్పుడు దేవా నాకు ఎందుకు చేస్తామని అన్నట్టుగా అడుగుతారు. లేదు, అప్పుడు స్తుతించాలి. నష్టాలు ఉన్నప్పుడు స్తుతించాలి, లాభాలు ఉన్నప్పుడు స్తుతించాలి. నష్టాలు ఉన్నప్పుడు ఇంకా అధికంగా స్తుతించాలి, ఎందుకంటే దేవుడు ఇంకా మనకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. విజయం వచ్చినప్పుడు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. మనకు ఓట వచ్చినప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనకి స్తుతులు చెల్లించుకుంటూ నడిచేయాలి ఆయనతో పాటు. కీర్తనకారులో ఇక్కడ దావీదుగా చెప్తున్నారు 24వ అధ్యాయం 4వ వచనంలో, నేను గారంధ రోయలో నేను సంచరించినాను, అపాయముకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా. సమస్య ఉన్నదని చెప్పలేదండి ఇక్కడ దావీదు గారు. లోయలో, సమస్య లాంటి లోయల్లో నేనున్నా, నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా, నాకు చాలయ్యా, నువ్వు నాకు తోడుగున్నా అని చెప్తున్నారు. సమస్యలు రావని చెప్పట్లేదండి. సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మన బంధువులు, మన స్నేహితులు, మనకి అందరూ ఆత్మీయులు అందరూ కూడా మనల్ని విడిచిపెట్టచ్చు, కొంతమంది మనల్ని దూరం పెట్టచ్చు. కానీ దేవుడు ఏ సమస్య అయినా నీతో తోడుగా ఉంటాడు, నీ సంతోషంలో కూడా ఉంటాడండి. హల్లెలూయా. నేను ఒక పాట పూడ్చుకున్నానండి. నాకు 2022లో ఒక సమస్య వల్ల నేను పోరాడుతుంటే దేవునితో నేను బస్సులో ఉండి ఒక పాట పూడ్చండి. ఏంటంటే అది, నా కష్ట సమయంలో నా తోడు నిలిచావు, నా వేదనలో నన్ను విడవలేదయ్యా, ఏ రీతిగా నీ రుణం నేను తీర్చగలను, ఏ రీతిగా నిన్ను స్తుతించగలను. ఈ పాట నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు వినొచ్చు. మరి మన భీమవరం సత్యం గారు బ్రదర్ గారు పాడారు ఈ పాట అండి. మరి ఆయనే పాడుతున్నారు పాటలన్నీ కూడా.
మీరు వినండి. అంటే మన కష్ట సమయంలో అందరూ విడిచిపెట్టచ్చు, అప్పుల్లో కూరిపోయి రోగాల్లోకి వెళ్ళిపోయి, దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. హలే మనం రెండో మాట చూద్దాం. మొదట మందిది తోడు ఏంటి. ఇప్పుడు ఆయన ఏమన్నారు, నేను నీకు విశ్రాంతిని కలగచేద్దును. విశ్రాంతిని కలగచేయడం అంటే విశ్రాంతి ఇవ్వడం అంటే మనకి సమస్యలు ఉండవని చెప్పట్లేదండి. ఇక్కడ కూడా సమస్యల్లో కూడా మనకి సమాధానమునైనా అనుగ్రహిస్తాడంట. అప్పుడు మన పరిస్థితి నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి పరిస్థితులు మనం మొయ్యం కాబట్టి దేవుడి మీద మన భారం పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకి నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటుంది, సమాధానం ఇస్తుంది, ఆయన విశ్రాంతి కూడా కలగజేస్తాడు. చూడండి, మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 28వ వచనంలో యేసుప్రభు గారు ఇక్కడ ఇలా మాట్లాడారు. భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా వద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలగచేద్దును. ప్రభు పిలుస్తున్నారండి ఇక్కడ. నీ భారం, నీ వేదన, నీ చింతలు, నీ సమస్యలు అన్నీ ఆయన మీద పెట్టండి, మీరు ప్రశాంతంగా సాగిపోండి. చూడండి, బయట నుంచి వచ్చినప్పుడు మీరు కుర్చీలో కూర్చుంటారు కదా, బరువంతా దాని మీద మోపుతారా లేదా? కాలు కింద పెట్టి కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని అలా తేరబడతారు. అవునా? అలాగే మన భారం అంతా ప్రభుకి ఇచ్చి మనం ప్రశాంతంగా ఉండాలండి. హల్లెలూయా. మాటలు వింటున్నాం, మీలో ఎవరైనా ఒంటరి వారు ఉండొచ్చు. నా బాధ ఎవరికి నేను చెప్పుకోలేకపోతున్నాను, ఆలకించేవారే లేరు అని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. అర్థం చేసుకుంటలేదని అనుకోవచ్చు. ఈ భూమి మీద ఏ మనిషిని ఎవరిని కూడా అర్థం చేసుకోలేరండి. అర్థం చేసుకోలేరు, ఎవరిని మనం మెప్పించలేమండి. కానీ మన వేదన, మన బాధ, మన కన్నీటిని మనం పైకి మనుషులకి నవ్వుతూ కనపరచచ్చు, కానీ హృదయంలో ఎంత వేదన ఉంటుందో దేవుడికి తెలుసండి. హల్లెలూయా. ఆ వేదన తీర్చేవాడు, ఆర్చేవాడు ఆయనేనండి. ఎవరు మనం బాధ ఆలకించట్లేదని మనం బాధపడతాం. మనుషులు ఆలకిస్తారు, నచ్చినప్పుడు ఆలకిస్తారు, నచ్చినప్పుడు బండకేసి బాధతారండి. మనుషుడు నమ్మదగిన వాడు కదండి. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయనకి చెప్పుకొని రహస్యమైనా, నీ బయలువైనా ఏదైనా ఆయనకి చెప్పుకొని నువ్వు ముందుకు సాగి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 18వ వచనంలో ఇరిగి నరిగి హృదయానికి యెహోవా సమీపంగా ఉన్నారని చెప్తున్నారు. హల్లెలూయా. చూసారా, ఇరిగి నరిగి హృదయానికి దేవుడి సమీపంగా ఉంటంట. నీ హృదయంలో విరిగిందో, నీ హృదయంలో ఎలాగుందో మనుషులు చూడరు, నీ మాటను పెట్టి పసిగెడతారు వాళ్ళు. చూడండి, యోసేపు జీవితంలో చాలా వేదన ఉంది హృదయంలో. నా కుటుంబం నాకు దూరం అయిపోయింది, నా అన్నదమ్ముళ్ళు అందరూ నాకు దూరం అయిపోయారు, నేనేంటి ఒంటరిగా ఉన్నానని ఏ మనుషుడికి చెప్పుకోలేదండి, దేవుడికి చెప్పుకున్నాడు. దేవుడే తన్ని హెచ్చించాడు. అలా నువ్వు కూడా దేవుడికి చెప్పుకో. చూడండి, నయమాన్ ఇంట్లో చిన్నది పని చేసుకుంటుండేది, ఒంటరిగా ఉండేది, తల్లిదండ్రుల దగ్గర తెచ్చేసుకున్నారు. ఆ బిడ్డకి ఎంత వేదన ఉంటుంది, చిన్న బిడ్డకి. పని చేస్తూ యెహోవాని పరిచయం చేసిన నయమానికి. హల్లెలూయా. మనము కూడా దేవుని పరిచయం చేయాలి. మనకు బాధ, వేదన అన్నీ దేవుడికి తెలుసు. ఆ బాధ, వేదన వెనకాల గొప్ప మరము దేవుడు దాచి ఉంచాడండి. అది మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి అది నువ్వు మొయ్యకుండా దేవుడికి అప్పచెప్తే దేవుడు నేను గొప్పగా నిలబెడతాడండి. హల్లెలూయా. ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా, నేను ఆలకీలకి చెప్పుకొని చాలా నలిగిపోయానండి. నన్ను పాస్టర్ గారే మోసం చేశారండి, పాస్టర్లే మోసం చేశారండి. దుఃఖం చెప్పుకుంటే బండకేసి వాళ్ళకి నచ్చినప్పుడు ఆలకించారు, నచ్చినప్పుడు బండకలేసి కొట్టారు. ఎందుకంటే నాకు ఎక్కువ మా టీమ్స్కి పాస్టర్లు వస్తారు, పాస్టర్ గారులు వస్తారు, వాళ్ళతో కొంచెం వేదన చెప్పుకుంటే నన్ను అలా వేలం చేసేసారండి. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభా, ఏ మనుషుడికి నా ప్రాణం ఉండగా ఏ విషయం చెప్పుకో, నీవే నాకు నమ్మదగిన వాడు, నీకే నేను చెప్పుకుంటా. ఎప్పుడైతే దేవుడు ముందుగా పెట్టుకొని నేను చెప్పుకోవడం మొదలుపెట్టానో అంచెంచులుగా నా దేవుడు నేటికి హెచ్చిస్తేనే ఇంకా నడిపిస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. నా మాట నచ్చదు ఎవరికి, నేను నచ్చను ఎవరికి, కానీ నా దేవుడికి నేను నచ్చుతానండి. నన్ను మనుషులు దూరం పెట్టినా నా దేవుడు నన్ను దూరం పెట్టాడు. నాలాంటి పరిస్థితి నువ్వు ఉండొచ్చు, కానీ నన్ను హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరా, సహోదరాలా, నీ ఒంటరివి కాదు, ఒంటరి దానివి కాదు. దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉంది. దేవుడే నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మోసేకు చాలా పెద్ద బాధ్యత ఉందండి. ఇజ్రాయెల్ ప్రజలందరినీ కానాను దేశం నడిపించాలి. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు అని. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎందుకంటే దేవుడికి తెలుసు దేవుడు తోడు లేనిది ఒక అడుగు కూడా మేము వెయ్యలేము. కాబట్టి దేవుడి సన్నిధి మాకు తోడుగా ఉన్నదని.
అని గ్రహించాడండి. దేవుడు పగల మేఘస్తంభవే, రాత్రి అగ్ని స్తంభవే వారితో ఉండి నడిపించాడండి. హల్లెలూయా. అలా నిన్ను కూడా దేవుడు నడిపిస్తాడు. మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది, మనకు కనబడదు, కానీ దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంది. నీకు తోడుగా ఉందా? దేవుడు నీకు కొత్త మార్గం నడిపించవచ్చు, కొత్త జాబ్లోకి నడిపించవచ్చు, కొత్త స్థలాలకు నడిపించవచ్చు, ఎక్కడికైనా సరే నిన్నునైనా నడిపించవచ్చు. హల్లెలూయా. ప్రతిదీ తొందరపడి ఆలోచనలు తీసుకోకూడదు. ప్రభుని అడగాలి, ప్రభా నువ్వు నాతో వస్తేనే ఈ ప్రయాణం సాగించు, నువ్వు నాతో వస్తేనే నన్ను గమ్యానికి నడిపించు, నువ్వు నన్ను చెయ్యి పట్టు నడిపిస్తేనే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు, ఎక్కడైనా నీ పరీక్షలు వాడుకో, ఎక్కడికైనా జాబ్లో నువ్వు పెట్టు, నీవు ఉంటేనే నన్ను ఆ స్థానంలో పెట్టు. జీతం నాకు వద్దు, మనుషులు నాకు వద్దు, నీవు ఉంటేనే ఉన్న స్థానంలో నేను ఉంటానని ప్రభువుని అడిగి మనం ముందుకు అడిగేయాలండి. హల్లెలూయా. దేవుడు నడిపించే దారి కొన్నిసార్లు మనకి సులభంగా అనిపించదు, కొంచెం ఇరుగ్గానే అనిపిస్తుంది. కానీ దేవుడిని నడిపిస్తే అది మనకి సంతోషంగా అనిపిస్తుంది అండి. అదే మనకి సంతోషం మనకు కనబడితే ఇరుగ్గు కాకుండా విశాలమైన మార్గాలు కనబడతాయి. ప్యాకేజీ ఎక్కువ అంటే ఎక్కువ శాలరీ వస్తుందని, లేదా ఎక్కువ అక్కడ ప్రమోషన్లు వస్తాయి, ఇలాంటి కొన్ని మనకి అపవాది ముందుగా పురి కల్పిస్తాడు దేవుడి దారిని మళ్లించడం కోసం. అటువంటి వాటికి పడకండి, ముందు దేవుడిని అడగండి. అడిగితే అందులో ఎంతటినా ఫస్ట్లో మనకి చిన్నగా ఉన్న చిట్ట చివరికి మనకి బోల్డ్ అంటే లెక్కించలేం అంత సమృద్ధి చూస్తామండి దేవుడి మార్గంలో మనం నడిస్తే. హల్లెలూయా. ప్రియ సహోదరా సహోదరాల, ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాల కంటే దేవుడి సన్నిధి గొప్పదండి. ఎందుకంటే ఆశీర్వాదాలు కొన్ని లభిస్తాయి మనకి. అదే సన్నిధి తోడుగా ఉంటే అన్నీ లభిస్తాయి మనకి, అన్నిటినీ మనకు తోడుగా ఉంటాయి. దేవుడే మనకు తోడుగా ఉంటే చాలు. దేవుడు తోడుగా లేకపోతే నువ్వు ఎటు వెళ్ళినా పైకి సంతోషంగా ఉంటావు, లోన ఎక్కడో దిక్కినా కొంచెం సంతృప్తిగా ఉండదు, ఏదో ఒక లోటు కలిగినట్టు, ఏదో బాధగా ఉన్నట్టు ఉంటుంది. అది ప్రతి క్రైస్తవుడు ఆత్మీయ కలిగిన వారికి ఈ లోపం తెలుస్తుంది. దేవుడి సన్నిధి తోడున్నవారు ఎంత సంతోషంగా ఉంటారో, దాని నుంచి కొంచెం తప్పిపోతూ ఉన్న వాళ్ళు ఎలాంటి కొలతలు కలిగి ఉన్నారో వెళ్తారు. పూర్తిగా తప్పిపోయి దేవుడి ఆత్మని వారిలోనే చంపేసుకున్న వారికి ఏ పరుసో తెలియదు, వాళ్ళకి కాలుతుందో తెలీదు. చూడండి ఏమంటారు, కొంతమందికి స్పర్శ తెలీదు, తిమ్మిరెక్కిపోయిన స్పర్శ తెలియదు. అలాగే వాళ్ళకి లోకం తిమ్మిరు ఉన్న వాళ్ళకి స్పర్శ తెలీదు, పరిశుద్ధాత్మతో ఉన్న వాళ్ళకి స్పర్శ తెలుస్తుంది. అలాగ మనకి స్పర్శ తెలుస్తుందంటే పరిశుద్ధాత్మతో నిండుకుంటేనే మనకి ప్రతి విషయం తెలుస్తూ ఉంటుంది. మనకి ఇల్లు ఉండొచ్చు, కానీ దేవుడి సన్నిధి లేకపోతే ఆ ఇంట్లో సంతోషం ఉండదు. మనకి డబ్బు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, దేవుడి తోడు లేకపోతే అవన్నీ వ్యర్థమే. మనకి చాలామంది కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మనకు బలగం ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు అంటే గౌరవం అన్నీ ఉండొచ్చు, అవన్నీ ఉన్నా వ్యర్థమే. ఎందుకంటే దేవుడి లేకపోతే అవన్నీ వ్యర్థమే. అవన్నిటికన్నా శ్రేష్టమైంది అవన్నీ ఇచ్చిన వాడే మనతో ఉంటే మన హృదయంలో చెప్పలేనంత సంతోషం ఉంటుందండి. హల్లెలూయా. ప్రార్థనలో అడగండి, ప్రభా నాకు నువ్వు ఇచ్చే దీవెని కన్నా, నువ్వు ఇచ్చే బహుమానుల ఆశ్వర్యాల కన్నా నాకు నీవు ఉంటే చాలయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండి నడిపిస్తే చాలయ్యా. నా బాధలో, నా కన్నీళ్ళు, నా సమస్యలో, నా సంతోషంలో అన్నిట్లో నాకు నువ్వు ఉంటే చాలయ్యా అని ప్రార్థించి దేవుని పొందుకోండి. పాటలు పాడడం కాదు, దేవుడు మనలో ఉండాలంటే లోకంలోంచి ప్రత్యేకించి ఉండాలి మనం, కలావ పువ్వులాగా. హల్లెలూయా. యెషయా గ్రంథం 41:10 చూడండి, భయపడకు నేను నీతో తోడుగా ఉన్నాను. ఇది చాలండి. హల్లెలూయా. మనకి భయపడద్దని ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడండి, మనలో నడిపించేవాడండి. మనకి మనుషుల సహాయం తగ్గిపోయిన పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్న దేవుడు మనతో ఉంటే మనకి చాలండి. ప్రియ సహోదరా సహోదరాల, నీవు దేవుడి సన్నిధి నీతో తోడుగా ఉందో లేదో ఒక్కసారి పరీక్షించు. దేవుడు నీకు విశ్రాంతి కలగజేస్తా అన్నాడు, తోడుగా ఉంటానన్నాడు. కాబట్టి ఆయన తోడు మనకు కావాలంటే నువ్వు ఆయన్నే కోరుకో, ఆయన సన్నిధి విడవక నువ్వు ప్రార్థిస్తూ ఉండు. సన్నిధికి వెళ్ళాను కదా, నువ్వు ఉన్న చోటే నువ్వు ఆయన బలిపెట్టం కట్టుకో, ప్రార్థించు. ఇవన్నీ నమ్మకు, దేవుడిని ఒక్కని నమ్మదగిన వాడినిగా పెట్టుకో. దేవుడు నీతో ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా నీ హృదయాన్ని
సిద్ధపరచుకో. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్ ఆమెన్.